ఈరోజు వాక్యం ఇంకా నువ్వు వినాలని, ఇంకా నువ్వు వాక్యం తెలుసుకోవాలని ఎన్ని విధానాల్లో, పద్ధతుల్లో బైబిల్ వచ్చిందో తెలుసా? మీరు గమనించండి. ఒకప్పుడు రాతి పలకల మీద బరువైన ఒకని చోట నుంచి ఇంకో చోటకి చేరవేయటానికి అతి కష్టం మీద ఉన్నటువంటి రాతి పలకల మీద ఉన్నటువంటి బైబిల్ని చెట్టు బెరడులాగా, లేకపోతే చర్మపు కాగితాల మీద ఇలా ఆలోచన చేస్తే ఈరోజు పేపర్ దాకా తీసుకొచ్చి చాలా తేలిక చేశారు ఈరోజు వాక్యాన్ని మనకి అందుబాటులోకి. ఇంకా చెప్పాలంటే ఇంకెంత తేలికంటే ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగి అవకాశం ఉన్నప్పుడు చదువుకోవడానికి సెల్ ఫోన్లో కూడా డిజిటల్ బైబిల్ వచ్చేసింది. ఇంకా చెప్పనా, నా కళ్ళు కనపడవండి, నేను ఇంకా చదవలేని బైబిల్ అని అనుకున్న వాళ్ళకి కూడా ఆడియో బైబిల్ వచ్చేసింది. ఆదికాండం 1వ అధ్యాయము అని చెప్పగానే ఆదికాండం 1వ అధ్యాయం వాళ్ళే చదివి వినిపిస్తారు. ఆడియో బైబిల్ వెంటనే నువ్వు చెవుగట్టుకుని ఆడియో బైబిల్ కూడా వచ్చింది. ఎందుకు ఇన్ని నూతన పద్ధతులు అని అంటే కనుక నీవు నీ జీవితాన్ని సరి చేసుకుని దేవుని దగ్గర నుంచి నీవు వచ్చావు, తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీ గమ్యం ఏంటో తెలుసుకో, దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకో, అసలు దేవుడు నిన్నెందుకు సృజించాడో, ఆయన అంతరంగం ఏంటో నువ్వు తెలుసుకోవడం కొరకే ఈ బైబిల్ ఇంకా మన చేతిలో ఉంది.